ఇది అన్న ఇది మనకి చైర్ తీసేవా ఈ చైర్ తీసే ఓకే చూడు నాకు కొంచెం కెమెరా బ్యాక్ చేయాలి. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సుహాసిని, మీకు తెలిసే ఉంటుంది. సో ఈరోజు వరంగల్ హన్మకొండకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ రావాల్సింది, యాక్చువల్గా చాలా డిలే అయ్యింది. సాయి గారు నన్ను చాలాసార్లు పిలిచారు, మాకు ఓపెనింగ్ మీరే రావాలి అని పట్టుబట్టి వీళ్ళు నన్ను పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చారు. ధనైరా సిల్క్స్ 6 months. సారీ, ఎందుకంటే సీరియల్స్ మాకు డే అండ్ నైట్ షూటింగ్స్ ఉంటూనే ఉంటాయి, కుదరలేదు. అయ్యో. సో డెఫినెట్గా ధనైరా సిల్క్స్ ఇక్కడ ఒక్కటే కాదు, ప్రతి ఊర్లో ఒక బ్రాంచ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. అంటే శారీస్ అనే కాదు, బట్టలు అంటే పిచ్చి, షాపింగ్. నాకు వచ్చే రెమ్యునరేషన్ అన్ని కూడా నా బట్టలకే పెట్టేస్తాను, జ్యువెలరీ కూడా కాదు, బట్టలకే పెడతాను. సో కుదిరితే హైదరాబాద్లో బ్రాంచ్ పెడితే మీతో పాటు పార్ట్నర్గా కూడా చాలా అంత క్రూజ్ సక్సెస్ అయ్యి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసి అన్నిటికీ నేనే ఓపెనింగ్ చేయాలని ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. సో యా, సో హ్యాపీ. ఒక పార్ట్ అయినందుకు నేను కూడా ధనైరా సిల్క్స్ నా ఫ్యామిలీ అని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కావాల్సిన పట్టు చీరలు ఈ 2 floors లో, ఈ పైన ఫ్లోర్ అంతా కూడా మీ పట్టు చీరలు. సో పెళ్ళికి కావాల్సినవన్నీ వచ్చి, పెళ్లి కూతురే కాదు, అమ్మ, చెల్లి, అక్క అందరూ తీసుకోవచ్చు. సో మీకు కావాల్సిన పట్టు చీరలు ఒకసారి షాపింగ్ వస్తే మొత్తం అన్ని కింద పైన అన్ని మీకు కావాల్సిన అన్నీ దొరికేస్తాయి. సో డెఫినెట్గా వచ్చి ధనైరా సిల్క్స్లో విజిట్ చేసి మీకు కావాల్సిన షాపింగ్ అన్నీ చేసేయచ్చు. యాక్చువల్లీ మా మామగారు సీరియల్ ఇక్కడే చేయాలనుకున్నామండి. స్టార్టింగ్ పైలట్స్ ఇక్కడే చేయాలనుకున్నాం టెంపుల్లో, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. డెఫినెట్గా వరంగల్లో నేను షూటింగ్ చేస్తాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ చేయడానికి చాలా ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ టెంపుల్ గురించి. సినిమా ఫీల్డ్కి మూవీస్ అంటే ఈ మూవీస్ ఏం ప్రస్తుతానికి ఏం లేదండి, ఎందుకంటే సీరియల్స్ నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకంటే హీరోయిన్గా చేస్తున్నాను, ప్రొడ్యూసర్గా చేస్తున్నాను కాబట్టి. సో 2 అవే చూసుకుంటూ ఇప్పుడు కొత్తగా బిజినెస్ కూడా ఒకటి చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పని కొంచెం మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను.